వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వచ్చేయండి, ఈ వీడియోలో మనం చూసేద్దాం మన చిక్బళ్ళాపూర్ ఫ్లవర్ మార్కెట్ని. ఈ వీడియో అయితే నేను ఆల్మోస్ట్ 2 వీక్స్ బ్యాక్ అయింది షూట్ చేసి, బట్ నాకు ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం అవ్వలేదు. సో ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. చూసేయండి మన చిక్బళ్ళాపూర్ ఫ్లవర్ మార్కెట్ ఏమేమి దొరకచ్చు మన ఫ్లవర్ మార్కెట్లో అనేసి. సో ఇక్కడైతే రోజెస్ క్వాంటిటీ ఎక్కువ అండ్ చెండు పూలు, చామంతి పూలు, ఈ 3 వెరైటీస్ డిఫరెంట్ కలర్స్ మనకి దొరుకుతాయి. ఇంకా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే వేరేటివి మేబీ పల్లి పూలు అవన్నీ మేబీ సీజన్ ఈవినింగ్ ఏమైనా దొరకచ్చేమో, నాకు ఐడియా లేదు. కానీ నేను ఎందుకంటే మార్నింగ్ టైంలో విజిట్ చేశాను కాబట్టి నాకు మార్నింగ్ ఇవే కనిపించాయి. లైక్ రోజెస్లో 3 టైప్స్ కనిపించాయి, లైక్ రెడ్ రోజెస్, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్. ఈ 3 వెరైటీస్ క్వాంటిటీ ఎక్కువ. అంటే ఆ సరౌండింగ్స్లో నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే చిక్బళ్ళాపూర్ సరౌండింగ్స్లో ఇవే ఎక్కువ పండిస్తారు. రెడ్ కలర్ రోజెస్, ఈవెన్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ ఎక్కువ పండిస్తారు. అండ్ చామంతి పూలు అయితే చాలా వెరైటీస్ పండిస్తారు. ఇక్కడైతే ఈ వీడియోలో అయితే మీరు చూడండి, నేనైతే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కవర్ చేసేసాను. అన్ని కలర్ వెరైటీస్ ఆఫ్ చామంతిలు మన చిక్బళ్ళాపూర్ సరౌండింగ్స్లో పండిస్తారనమాట. బాగేపల్లి టు చిక్బళ్ళాపూర్ ఉండే వాళ్ళు అయితే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఆ సరౌండింగ్స్లో ట్రావెల్ చేసే వాళ్ళు అయితేనే చూడొచ్చు. మనం హైవే మీద వెళ్ళినప్పుడు మనకి ఫ్లవర్ తోటలు, రోజాపూ తోటలు, చామంతి తోటలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడైతే చూసేయండి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చామంతిలు, కలర్స్. ఈవెన్ ఇవి నాట్ ఓన్లీ పూజలకి, డెకరేషన్ పర్పస్కి యూజ్ చేసే చామంతి ఫ్లవర్స్ కానీ ఉన్నాయి. ఇక్కడైతే మెరూన్ రెడ్ చామంతి పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే అసలు నాకు కళ్ళు తిప్పుకోవడానికి ఒక మండి టు ఇంకొక మండీలో వెళ్ళి చూస్తే అసలు చూడడానికి 2 కళ్ళు చాలట్లేదు, అంత ఫ్రెష్గా ఉన్నాయి. మనం మండీలో అయితే హోల్సేల్గా అయితే తీసుకోలేము, ఎందుకంటే వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు వన్స్ అంటే రైతుల దగ్గర ఇంకా కొనేసాక వాళ్ళు ప్యాక్ చేసేస్తారు ఎక్స్పోర్ట్ చేయడానికి. మనం లూజ్గా తీసుకోవాలి, ఫ్రెష్వే కావాలి అంటే మనము రైతులు వస్తారు కదా అమ్మడానికి, సో వాళ్ళ దగ్గర వెళ్తే వాళ్ళు మనకి 1/2 kg 1 kg అట్లా లూజ్గా ఇస్తారు. ఎందుకంటే మేము ఫెస్టివల్కి తీసుకోవాలని వెళ్ళినప్పుడు అక్కడ మండీలో అడిగితే వాళ్ళు లూజ్ ఇవ్వము, ఎందుకంటే మేము ఇవన్నీ కొని ప్యాక్ చేసేసామని చెప్పారు. బట్ మేమైతే మళ్ళీ రైతులు వచ్చారు కదా అమ్మే వాళ్ళ దగ్గర ఒక 2 kgs దాకా తీసుకున్నాం ఫెస్టివల్కి. సో మనం వాళ్ళ దగ్గర అయితే కొనచ్చు, బట్ మండీలో అయితే మనకు దొరకవు. ఈవెన్ ఇవి డైరాలు కానీ క్వాంటిటీ నేను కవర్ చేశాను కానీ ఈ వీడియోలో, బట్ క్వాంటిటీ అయితే తక్కువే. మేబీ చాలా తక్కువ దిక్కుతాయి. ఒక్కొక్కడే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇవేమి ఎక్కువ పండిరు. చిక్బళ్ళాపూర్ సరౌండింగ్స్ ఫేమస్ అంటే రోజెస్కి, చామంతిలకి. సో ఇవైతే మనకి మీరు ఎప్పుడన్నా వెళ్ళండి, ఇవైతే కామన్గా మనకి అవైలబుల్గా ఉంటాయి. మనకి మండీలో అయితే, చిక్బళ్ళాపూర్ మార్కెట్లో అయితే ఇవైతే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా నేను చూసింది ఏంటంటే ఇంకా కాకడాలు, అవి చాలా తక్కువ. అంటే రైతులు తెచ్చి వాళ్ళే హోల్సేల్గా అమ్మేస్తూ ఉన్నారు. 1/2 kg 1 kg అలా అమ్మారు. ఇంకా అపార్ట్ ఫ్రమ్ అవి ఇడిస్తే నేను ఇంకా పెద్దగా డిఫరెంట్ టైప్స్ ఏం చూడలేదు. కానీ ఇవే రోజెస్లోనే 3 వెరైటీస్ చూసాను. చామంతిలో ఒక 6 to 7 వెరైటీస్ డిఫరెంట్ కలర్స్ చూశాను. ఇంకా కమింగ్ టు చెండు పూలు అవి ఎక్కువ పండిస్తారు కాబట్టి ఆ 2 కలర్స్ ఆరెంజ్, ఎల్లో, ఇవైతే చూశాను ఆ రోజు మార్కెట్లో. చిక్బళ్ళాపూర్ ఫేమస్సే రోజాలకి, చామంతిలు కాబట్టి ఇంకా అవే ఉంటాయి. అందుకన్నా మనం వేరే వెరైటీస్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు చిక్బళ్ళాపూర్ మార్కెట్లో. ఇవి కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చు. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు చూడండి ఫుల్ క్రౌడెడ్గా ఉండింది చిక్బళ్ళాపూర్ మార్కెటు. పూల్ స్మెల్ అయితే చాలా బాగుంది. మీకు ఈ కంటెంట్ కన్నా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.